ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి డిసిసి అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ మాజీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కోన సంతోష్, కౌన్సిలర్ నవత్ నాగరాజు, ఇతర కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। గమనించండి 132వ అంబేద్కర్ జయంతి సందర్భంగా యావత్ ప్రపంచానికి మహానాయకుడు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆయన సూచించిన మార్గములు కానివ్వండి, ఆయన రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ ఆయన స్ఫూర్తిని తీసుకొని దేశాన్ని రక్షించే విధంగా ప్రతి ఒక్క మనిషి మీద బాధ్యత ఉందని తెలియజేస్తున్నారు। అని ఒకటే చెప్పాడు, బోధించండి, సమీకరించండి, పోరాడండి। బోధించాలంటే ముందు మన ఏ సమస్య ఉందో దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని అందరికీ ఆ విషయాన్ని వివరించి దానిపై ఏకంగా అయిపోయి పోరాడమని చెప్పాడు। ఆ రోజుల్లో ఆయన చదువుకున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు మనందరికీ తెలుసు। అలాంటి కష్టకాలంలో కూడా ఆయన అనుకున్న విధంగానే ఆలోచన చేసి సాధించే వరకు కూడా ఆయన వదిలిపెట్టకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ భరించి మరి మనకు ఒక మంచి మార్గాన్ని సులభమైన రీతిలో రాజ్యాంగాన్ని రచించిన నాయకుడు మనం జన్మదినం చేసుకున్నామంటే ఆయనకు మనం ఏమని అర్పించినా ఎంత చేసినా తక్కువ। ముఖ్యంగా మహిళలకి చాలా న్యాయం చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు। ఎందుకంటే ఆయన ఆలోచన చేసిండు, ఒక మహిళ చదువులో కానివ్వండి, సంస్కారాలు కానివ్వండి, అన్నిటికీ ఉండాలి అంటే మహిళలకు కూడా అన్ని హక్కులు కల్పించాలి। ఆ రోజుల్లో ఓటు హక్కు కూడా లేదు, మహిళలకి చదువు కూడా లేదు। ఆడవాళ్ళు చదువుకొని మరి రాజ్యాంగంలో కూడా రాణించాలి, వస్తే దేశం బాగుపడుతుందని చెప్పారు। అదేవిధంగా ఈరోజు మనం ఏమంతా బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం అంటే మహానుభావుని ఆశయం మేరకి। కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆశయాలను ఇది చేయకుండా ఇప్పటి రాజకీయం చూస్తే మరి చాలా ఆయన రాజ్యాంగంలో రచించింది ఏది కూడా పాటిస్తలేరు, చాలా అన్యాయంగా జరుగుతుంది, స్వార్థానికే పోతున్నారు, తన కుటుంబం తన పిల్లలు సంపాదించుడే అని అంటున్నారు। ఎదుటి వాళ్ళ బాధ కానీ అంటే బడుగు బలహీన వర్గాలకు చేతని వాళ్ళ ఆలోచనే లేదు। దయచేసి అంబేద్కర్ని ఆశయాలను ఒమ్ము కాకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు।